హాయ్, హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము లక్ష్మీగూడలోని జల్పల్లి రోడ్‌లో ఉండే శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి షెడ్ దగ్గరకొచ్చాము. అడ్రెస్ మరియు ఫోన్ నంబర్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, బ్యాక్ కెమెరా ద్వారా ఇక్కడ విగ్రహాలు ఏ రూపంలో మన గణనాథులు దర్శనమివ్వబోతున్నారు అండ్ వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో, బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయిపోదాం. ఓకే. శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్, లక్ష్మీగూడ, జల్పల్లి రోడ్. మరొకసారి మీకు చూపిస్తాను. మనకి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే కనిపిస్తుందనమాట. శ్రీ దుర్గా కన్వెన్షన్ హాల్ దాటిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంటుంది. మన చౌదరి ఆర్ట్స్‌కి వెళ్ళే రూట్‌లోనే. సో, మీరు చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్‌లోనే భారీ, భారీ విగ్రహాలైతే దర్శనమిస్తున్నాయన్నమాట. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు. మీరు చూసుకోవచ్చు ఈ విగ్రహానికి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్‌లోనే మొసలి పైన తామర పువ్వు మరియు తామర పువ్వు పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. దీని ఎత్తు సుమారు 18-20 ఫీట్ల పైచిలకే ఉంటుంది. మరియు ఈ విగ్రహం చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చున్న విఘ్నరాజ. ఇరువైపులా 3 చేతులున్నాయి. అదేవిధంగా మనకి ఇటువైపు కూడా విగ్రహం ఉంటుంది. వీటి యొక్క హైట్ 10-12 ఫీట్ల దాకా అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ డ్రాప్‌తో కలిపి చెప్తున్నాను. ఈ విగ్రహం 18-20 ఫీట్లు ఉంటాయి. వీటి బ్యాక్ డ్రాప్ పూర్తిగా ఫైబర్‌తో చేసినయి. సో, మీరు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. ఈ విగ్రహం కూడా అంతే, బ్యాక్ డ్రాప్ ఫైబర్‌తో చేసింది. హైట్ 18-20 ఫీట్ల వరకు ఉంటుందన్నమాట. మన శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి దగ్గర చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మరొక్కసారి మీకు ఇంకా బ్యాక్ డ్రాప్‌తో కలిగిన విఘ్నరాజ యొక్క విగ్రహాలు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన హనుమంతుని వారి రూపంలో చాలా పైన పెట్టారనమాట. విగ్రహాలు చాలా బాగున్నాయి. చాలా అందంగా చేస్తున్నారు. ఇంకా వీటికి పెయింటింగ్ వర్క్ చేయాలి. మన ధోతి, శాల్వా, కమర్పట్టి ఇవన్నీ చేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి ఈ విగ్రహాలు. సో, ప్రస్తుతం అయితే వీటి యొక్క అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు. ఇరువైపులా 3 చేతులు కలిగిన విఘ్నరాజ అనమాట. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది కదా. మన సింహాసనం పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. ఇలా చాలా వివిధ రూపాలలో మన విఘ్నరాజ యొక్క విగ్రహాలను అయితే ఇక్కడ కృష్ణ భవాని ఆర్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళకి అందుబాటులో ఉన్న విగ్రహాలు అయితే చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. మన బుకింగ్స్ కూడా ఓపెనింగ్ అయిపోయాయి. మీరు చూసుకోవచ్చు మన పెద్ద విగ్రహాలకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫైబర్ పెడుతున్నారు. చిన్న విగ్రహాలకి అయితే బ్యాక్ డ్రాప్ నార్మల్గా చేస్తున్నారు అనమాట. సో, మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండొద్దు అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువ అవుతుందన్నమాట పెద్ద విగ్రహాలకి బ్యాక్ డ్రాప్ ఫైబర్ పెడితే. సో, చూసుకోవచ్చు విగ్రహాలు చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. మన స్వామివారి పాదాల దగ్గర కుషన్స్ అనమాట, మెత్తలు పెట్టారు. సో, ఇరువైపులో కూడా మన స్వామివారికి ఇరువైపులో కూడా కుషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మన వాళ్ళు ఇక్కడ విగ్రహాలను అయితే చాలా అందంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వీటికి పెయింటింగ్ వేయడానికి కావాల్సిన విధంగా విగ్రహాలను అయితే ఇంకా సిద్ధం చేస్తున్నారు అనమాట. కానీ బుకింగ్స్ అయితే ఓపెనింగ్ అయిపోయాయి. మన కస్టమర్ ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూసుకొని వాటికి ఏమైనా చేంజెస్ కావాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు చేంజెస్ కుదరదా చెప్పి చేస్తారనమాట. మన స్వామివారి కిరీటం చూసుకుంటే చాలా అందంగా ఉంది కదా. మన పాత సినిమాల్లో కిరీటం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కిరీటం అయితే పెట్టారన్నమాట వీటికి. సో, కొన్ని విగ్రహాలకు ఆ విధంగా ఉంటే కొన్ని విగ్రహాలకి వేరే రకంగా పెడుతున్నారు. సో, మీరు దగ్గరికి వచ్చి చూడండి, విగ్రహాలు చాలా బాగున్నాయి. మన లక్ష్మీగూడ, జల్పల్లి రోడ్, మన చౌదరి ఆర్ట్స్ షెడ్ దగ్గరికి వెళ్ళే రూట్లోనే కనిపిస్తుంది అనమాట, రైట్ సైడ్ అనేది. సో, ఈ విగ్రహం చూసుకోవచ్చు మన కూర్మ అంటే తాబేలు పైన మన విఘ్నరాజ అనమాట. ఇరువైపులా 3 చేతులు ఉన్నాయి. హైట్ కూడా చాలా పెద్దగా ఉంది. సో, చూసుకోవచ్చు ఇలా చాలా విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో, లైట్ కారణంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది మన వీడియోలో. సో, మరొకసారి ఈ షెడ్కి మనము విజిట్ చేసి మన మిగతా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. సో, చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలా మన కమెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేసి మీరు చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ రూపంలో మన గణనాథులు దర్శనమివ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. మన నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క మిగతా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని అందించే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్, స్టే ట్యూన్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేశ.